హలో నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర పెసరపప్పు ఫ్రై అండి. దానికోసం బాండలు పెట్టాను, తర్వాత ఆయిల్ వేసాను. వేసినాక ఆవాలు వేస్తున్నాండి. ఆయిల్ కాగింది ఆల్రెడీ. తర్వాత కొంచెం జీలకర్ర వేస్తాను. జీలకర్ర వేసినాక కొంచెం ఆవాలు జీలకర్ర వేగినాయండి. కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నాను మీడియం సైజు. ఆ తర్వాత పచ్చిమిరపకాయ ఒకటి కట్ చేసుకున్నానండి. కొంచెం వేపాలి, కొంచెం వేగాలండి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఆనియన్స్ వేగినాయండి. కొంచెం వెల్లుల్లిపాయలు, దంచిన వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే వాటి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత తోటకూర వేస్తున్నానండి. కడిగి పెట్టుకున్నాను. తోటకూర కలుపుతున్నాను. ఇట్లా కొంచెం ఉప్పు పసుపు వేస్తాను. ఉప్పు పసుపు వేసానండి. కొంచెం ఈ ఆకుకూరలో వాటర్ ఉంటుంది కదా, దాంట్లోనే మగ్గాలి. మగ్గినాక చూపిస్తాను. మూత తీస్తున్నానండి. కొంచెం ఆకుకూర మగ్గింది, ఇంకొంచెం మగ్గాలి. కొంచెం మగ్గింది అంత. ఇంకా మగ్గేలోపు కొంచెం కొబ్బరి పేస్ట్ వేస్తున్నానండి, పచ్చి కొబ్బరి పేస్ట్. ఇది కూడా కలుపుతున్నాను. పచ్చి కొబ్బరి పేస్ట్ కొంచెం కలిపినాను. తర్వాత ఒక 2 స్పూన్స్ పెసరపప్పు ఉంది కదా, దాన్ని హాట్ వాటర్లో ఒక 15 మినిట్స్ బిఫోర్ సోక్ చేసుకున్నాను. ఆ వాటర్ తీసేసి ఆ పెసరపప్పుని వేస్తున్నానండి. ఇక్కడ కలిపి కొంచెం మగ్గాలి. ఇది కూడా ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలండి. ఇది బాగా. కొంచెం వాటర్ వేస్తాను. కొంచెం వాటర్ వేస్తానండి. వాటర్ వేసినాక ఈ వాటర్లోనే కుక్ చేస్తాను. అయితే సిమ్లో పెట్టే కుక్ చేయాలండి. ఆకుకూరని ఎప్పుడు సిమ్లో పెట్టి కుక్ చేస్తేనే టేస్ట్ వస్తుంది.
ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను. 5 మినిట్స్ అన్నానండి, 10 మినిట్స్ అయిపోయింది. కొంచెం వాటర్ ఉందండి. కొంచెం వాటర్, ఇంకా కొంచెం వాటర్ ఇంకాలి. కొంచెం హైలో పెడుతుంది. స్టవ్ సిమ్లో పెట్టానండి. మళ్ళీ ఇప్పుడు తర్వాత వాటర్ అంతా ఇంకిపోయింది, డ్రై అయిపోయింది. తర్వాత కొంచెం కారం వేస్తున్నానండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసాను కాబట్టి కారం కొంచెం వేసుకుంటాను. కారం వేసి కలిపానండి, బాగా డ్రై అయిపోయింది. ఉప్పు కొంచెం పడుతుందండి. ఉప్పు వేసి కలుపుతున్నానండి. ఇంకా పెసరపప్పు తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.